బాలకృష్ణ వెంకటేష్ మల్టీ స్టారర్ ఖరారైనట్లే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ను బాపట్ల జిల్లా సింగరకొండలోని ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలోని స్వామి పాదాల చెంత ఉంచి పూజించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకీ భార్యగా, మీనాక్షి చౌదరి ఆయన ప్రియురాలిగా కనిపించబోతున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభించి నవంబర్కు పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు. ఈ సినిమా రెండో భాగంలో ఓ పవర్ఫుల్ పాత్ర ఉందని అనిల్ రావిపూడి చెప్పడం జరిగింది. మొదటి భాగం వరకు ఫన్గా సాగుతూ వచ్చిన సినిమా రెండో భాగంలో ఈ పాత్ర ప్రవేశంతో అరగంట సమయం యాక్షన్ ఉంటుందని, ఆ పాత్ర వల్ల థియేటర్లో పూనకాలు వస్తాయని చెబుతున్నారు. ఈ పాత్రలో తాను నందమూరి బాలకృష్ణనే మినహా ఎవరిని ఊహించుకోలేకపోతున్నట్లు దర్శకుడు వెల్లడించారు. బాలయ్య ఓకే అంటే ఆయన చేత చేయించాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఉన్నాడు. గతంలో బాలయ్య వెంకీ కాంబినేషన్లో సినిమాలు తీయాలని చాలామంది నిర్మాతలు, దర్శకులు ప్రయత్నించినారు, కానీ ఎవరూ తీయలేకపోయారు. ఇద్దరు అగ్రహీరోల రెమ్యునరేషన్తో పాటు చిత్రం బడ్జెట్ ఎక్కువ అయిపోతుందనే ఉద్దేశంతో వెనుకడుగు వేశారు. అయితే సరైన కథలు కూడా దొరకలేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి బాలయ్య చేత చేయిస్తే బాలకృష్ణ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుందంటున్నారు. బాలయ్య వెంకీ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. అన్స్టాపబుల్ షోకి కూడా వెంకీని బాలయ్య తీసుకొచ్చారు. మొదటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్ల బాలయ్య ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంటారనే యోచనలో దర్శకుడు అనిల్ ఉన్నారు. ఆయన కోరిక తీరుతుందో లేదో చూడాలి. మరి బాలయ్య ఓకే అంటే చెంటి ప్లస్ రౌడీ ఇన్స్పెక్టర్ని కలిసి చూసినట్లే. మనం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.